రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ మీరు వింటున్నారు. రేడియో సిటీ 91.1లో నేను మీ ఆర్జే యోగితాని. మరి ఈ రోజు డెఫినెట్లీ మనం మాట్లాడుకోవాలి అబౌట్ అన్ అమేజింగ్ స్టోరీ. మరి పిట్ట కథల్లో మీకోసం 2 ఫ్రాగ్స్ స్టోరీ రెడీగా ఉంచాను. అనగనగా 2 ఫ్రాగ్స్ ఉన్నాయి. అవి చాలా హ్యాపీగా హుషారుగా అడవిలోకి వెళ్తున్నాయి. అక్కడ ఒక ముసలావిడ పాట్ తో కనబడింది. ఆ పాట్ లో ఏమున్నాదా అని క్యూరియాసిటీతో ఒంగి చూశాయి. వెంటనే ఆ 2 ఫ్రాగ్స్ ఆ మిల్క్ పాట్ లో పడిపోయాయి. అప్పుడు వెంటనే వాటికి ఏం చేయాలో అర్థమవ్వలేదు. చాలా టెన్షన్ పడుతున్నాయి. వాటర్ లో స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాయి. పాట్ నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నించాయి, కానీ రాలేకపోయాయి. అప్పుడు ఒక ఫ్రాగ్ అన్నది, మనం అయిపోయాము, మనం చచ్చిపోయాము, ఇంక మన జీవితం ఎండుకొచ్చేసింది, అది ఇది అని చెప్పి చాలా మాటలు అన్నది. ఇంకొక ఫ్రాగ్ అన్నది, ఏం కాదు, దీని నుంచి ఎలాగో ఒకలాగా బయటపడతాము అని ధైర్యం చెప్పింది. భయపడుతున్న ఫ్రాగ్ ఆ భయంతోనే మునిగి చచ్చిపోయింది. కానీ ఆ ఇంకొక ధైర్యంగా ఉన్న ఫ్రాగ్ ఆ మిల్క్ ని మరి అలాగా పెడల్ చేస్తూ చేస్తూ మిల్క్ నల్లా బటర్ చేసేసింది. ఆ బటర్ కొంచెం హెవీగా ఉండడం వల్ల దాని మీద ఎక్కి బయటికి జంప్ చేసేసింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, మనం ఎంత ఓపిక్గా ఉంటే మనకంత సక్సెస్ దొరుకుతుంది. తొందరగా సక్సెస్ రావాలి అని అంటే అది కుదరదు. అందుకని ఏ పని చేసినా, ఏ విషయానికైనా కొంచెం ఓపిక అనేది చాలా ముఖ్యం. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇంకా ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.